కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ కొంచెం కొత్తగా ట్రై చేసి చూద్దాం. ఎప్పటిలాగా కర్రీ ఫ్రై కాకుండా గోంగూర చికెన్ చేద్దాము. చాలా బాగుండిద్ది. ఈ సండేకి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, నచ్చిద్దండి కంపల్సరిగా. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. తర్వాత శుభ్రంగా ఒక కట్ట గోంగూర తీసుకొని ఆకులన్నీ ఒలిచేసుకొని 2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వడకట్టుకొని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది కొండ గోంగూర అండి. దీన్నే ఎర్ర గోంగూర అని కూడా అంటారు. అదిగో కాడలు ఎర్రగా కనిపిస్తున్నాయి కదా. ఈ గోంగూర అయితే చికెన్కి చాలా టేస్ట్ ఉండిద్ది. ఇంకోటి తెల్ల గోంగూర అని ఉండిద్ది, అది అంతగా బాగోదు. ఈ కర్రీకి మాత్రం ఈ గోంగూరే వాడండి. ఇలా కలుపుకుంటూ బాగా మెత్తగా అవనివ్వాలి. వాటర్ ఏమీ అక్కర్లేదు. గోంగూరలో వాటరు ఆయిల్తోనే ఉడికిపోయింది. ఇలా మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పెద్ద గిన్నె తీసుకొని అందులో 3 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ తక్కువైతే చికెన్ అంత టేస్ట్గా ఉండదు. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. నేను అన్నిటిలో పసుపు వాడతానండి. ఇది నేను కొన్న పసుపు కాదు, నేను కొమ్ములు తీసుకొని పట్టించుకుంటాను. ఈసారి పట్టించినప్పుడు వీడియో చేసి పెడతాను. ఇలా కొంచెం పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమోటా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని టమోటా కొంచెం మగ్గనివ్వాలి మెత్తగా అయ్యే వరకు. ఇదిగో చూడండి, ఇలా మెత్తగా అయ్యింది కదా. ఇలా మెత్తగా అయిన తర్వాత 1/2 కేజీ చికెన్ 2 సార్లు కడిగేసి మళ్ళీ కళ్ళుప్పు వేసేసి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. చికెన్ చాలా బాగుండిద్ది సాఫ్ట్గా ఉప్పు నీళ్ళలో నానబెడితే. అలా నానబెట్టుకున్న చికెన్ 1/2 కిలో వేసేసుకొని అంతా కలిపేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూస్తూ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయొద్దు. ఇప్పుడే ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తాయి కదా, వీటితోనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయండి. నేను వేసాను, ఆ క్లిప్పు తీయలేదండి, మర్చిపోయాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి. కారము చూసుకొని వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసాను, 2 ఎండుమిర్చి వేసాను. అందుకోసమని నేను 1 స్పూన్ కారం వేసాను. మీరు ఇంకొంచెం తినే పని అయితే ఇంకో స్పూన్ వేసుకోండి. ఇలా వేసి అంతా బాగా కలిపేసేసుకోవాలి. వెంటనే కలుపుకోవాలండి, అడుగు పట్టకుండా. వాటర్ ఏమీ వేయలేదు కదా, కారం అది వేసాం కదా, అలాగా అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా ముక్క గంటితో తుంచితే తునిగిపోయిద్ది. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర అంతా బాగా ఒకసారి అంతా మెత్తగా కలిపేసుకోవాలి. మిక్సీ వేసుకోవద్దు. అలా గంటితో కానీ స్పూన్తో కానీ కలిపేసి ఈ చికెన్లో వేసేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలి. ఇలా వెంటనే కలపాలండి, కొంచెం అడుగు పట్టకుండా చూసుకోవాలి. అందుకే ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చికెన్ అంతా. చూసారా, ఇలాగా వెంటనే కలుపుకోవాలి. గిన్నె మందంగా ఉంటే అడుగు పట్టదండి. ఎప్పుడైనా కొంచెం మందపాటి గిన్నెలు వాడుకోండి. ఇలా కలుపుకొని ఒక గ్లాసు, అంటే టీ గ్లాస్ కన్నా కొద్దిగా పెద్దది, మరీ పెద్దది కాదు, ఒక 150 ml ఉండేలాగా వాటర్ పోసుకొని కలిపేసుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే కొంచెం వేసేసుకోండి. గోంగూరకు కొంచెం ఉప్పు కారం ఎక్కువే పట్టిద్దండి, చూసుకొని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని
ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వాటర్ అన్నీ దగ్గర అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసి చికెన్ అంతా దగ్గరగా వచ్చేసింది కదా, చూడండి. ఇలా అంతా బాగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. కూర ఇంకా బాగుండిద్ది. వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఉంటే వేసుకోండి. తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని అంతా బాగా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. చాలా బాగుండిద్దండి. ఇది అన్నంలోకి బిర్యానీ వండుకుంటాం కదా, అలా బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ, మేమైతే దోశలోకి కూడా తిన్నామండి. అంత బాగుండిద్ది. ఒక్కసారి మీరు కూడా ఇలా చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.